తల్లిదండ్రులున్న ప్రతి పిల్లలు అదృష్టవంతులేనండి. ఈ రోజుల్లో కొంతమంది అది తెలుసుకోలేకపోతున్నారు. నా విషయానికొస్తే తల్లిదండ్రుల విషయంలో నేను చాలా సెన్సిటివ్‌గా ఉంటాను. కొన్ని సార్లు పిల్లలు అయినా స్వార్థంగా ఉంటారేమో కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ స్వార్థంగా ఉండరండి. తప్పు కళ్ళ ముందే కనిపిస్తున్నా కానీ నా బిడ్డ ఏ తప్పు చేయలేదు అని వాదించేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. మెయిన్‌గా ఆడపిల్ల విషయానికొస్తే పుట్టింట్లో తల్లిదండ్రులు ఉన్నంత వరకేనే ఆడపిల్ల స్వేచ్ఛగా వెళ్ళగలదు, రాగలదు. దాని తర్వాత కూడా వెళ్ళొచ్చు, రావచ్చేమో కానీ చాలా వరకు ఆ ఫ్రీడమ్ అనేది ఆ హక్కు అనేది కోల్పోతాము. తప్పుగా ఏం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నా. మీరేమంటారు? నా విషయానికొస్తే అమ్మా నాన్న నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారండి. వాళ్ళ దగ్గర మనీ లేకపోవచ్చు, చెప్పుకోలేనంత ప్రేమ, ఆప్యాయత నా మీద, నా పిల్లల మీద ఉంది. ఎలాంటి సిచ్యువేషన్స్‌లో అయినా మేమున్నాము అనే ధైర్యం నాకిస్తారు. ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి కోరుకునేది అదొక్కటే. ఈరోజు అమ్మ లాస్ట్ టైం ఎప్పుడో పండగప్పుడు బ్యాంగిల్స్ తీసుకునిందంట. అవి సైజ్ సరిపోలేదు అని చెప్పి అదే బ్యాంగిల్స్ ఆవిడ మళ్ళీ వస్తే ఎక్స్చేంజ్ చేసుకునింది. ఆ యెల్లో గ్రీన్ బ్యాంగిల్స్ భలే ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నాను కానీ నా సైజ్ సరిపోలేదు. ఎందుకో అండి ఈసారి వెళ్ళగానే చూస్తే పరిస్థితులు ఆలోచించాను. ఎందుకో నాకే 30 ఇయర్స్ వచ్చాయి, అమ్మ వాళ్ళకి ఇంకా ఏజ్ పెరిగిపోయింది కదా, వీళ్ళంత టైం వాళ్ళతో గడపాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. నా విషయానికి వస్తే వాళ్ళ కడుపున పుట్టినందుకు పలానా అమ్మాయి మా కూతురు అని అమ్మ నాన్న చాలా గర్వంగా చెప్పుకుంటారండి. సో చాలా ప్రౌడ్గా ఉంటారు. నా విషయానికి వస్తే ఆ హ్యాపీనెస్ని నేను వాళ్ళకి ఇవ్వగలిగాను. బెటర్గా నాకున్నంతలో నాకు వాళ్ళు ఏదైతే ధైర్యాన్ని ఇచ్చారో నా కూతురు ఉంది అనే ధైర్యాన్ని తిరిగి వాళ్ళకి కూడా నేను ఇవ్వాలి అనుకుంటున్నా. ఇంక ఈరోజు లంచ్లోకి అమ్మ మినపప్పు పచ్చడి చేసింది, రోటి పచ్చడి, దాంతోపాటు ఇంకా తాలింపు కర్రీస్, ఏదో సాంబార్ కూడా చేసింది అనుకుంటా. వీడియో షూట్ చేయలేదు కర్రీస్. ఇంకా రైస్ అయితే వండేసిందండి. ఎందుకు ఈరోజు చాలా ఎమోషనల్గా అనిపించింది వీడియో. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.